నూరేళ్ల ఆరోగ్యానికి తోడ్పడే 5 అమేజింగ్ హ్యాబిట్స్ మీ తల్లిదండ్రులకు తప్పకుండా చూపించండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ప్రేమించిన వారు 100 ఏళ్లు జీవించడం అంటే అది ఒక వరం. ఈ వీడియో అందుకు అన్ని విధాలా తోడ్పడుతుంది. 100 ఏళ్లు జీవించడం ఏమీ అసాధ్యం కాదు, మనం అసాధ్యం చేసేసాం. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే 100 ఏళ్ల ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనకు దూరం చేస్తున్నాయి. ఈ వీడియోలో నేను 5 లైఫ్ చేంజింగ్ హ్యాబిట్స్ గురించి చెప్పబోతున్నాను. ఆ హ్యాబిట్స్ అన్ని సైంటిఫికల్లీ ప్రూవెన్ హ్యాబిట్స్. వీటిని సరిగ్గా తూచా తప్పకుండా పాటిస్తే మీరు ప్రేమించిన వాళ్ళు అందరూ ఆరోగ్యంగా 100 ఏళ్లు జీవించవచ్చు. అంతకంటే మనకు కావాల్సింది ఇంకేముంటుంది? కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చివరి వరకు చూడండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. 50-60 దాటిన తర్వాత ఒంట్లో ఓపిక తగ్గిపోతుంది, వెన్నునొప్పి హింసిస్తుంది, శరీరం కదలడానికే మొరాయిస్తుంది. ఇలా అనేక సమస్యలుంటాయి. అయితే ఇది సాధారణమే అని సరిపెట్టుకోలేం కదా, మరి ఏం చేస్తాం? వయసుని రివర్స్ చేయలేం కదా అని మీరు అనొచ్చు. నిజమే, వయసుని రివర్స్ చేయలేం, కానీ పెరిగే వయసుని డిలే చేయొచ్చు కదా. ప్రస్తుతం వరల్డ్ లో ఓల్డెస్ట్ పర్సన్ ఏజ్ 116. సైన్స్ ప్రకారం మనిషి జీవితకాలం 100 ఏళ్లు. 100 ఏళ్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనిషి బ్రతికే అవకాశం ఉంది, కానీ దాన్ని మనమే చేతులారా నాశనం చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే 5 సింపుల్ హ్యాబిట్స్ ని మీరు అలవర్చుకుంటే తప్పకుండా మీరు 100 ఏళ్లు జీవించేలా మీ శరీరం తయారవుతుంది. ఆ 5 సింపుల్ హ్యాబిట్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటిది స్ట్రెస్ ఫ్రీ లివింగ్. ప్రస్తుతం స్ట్రెస్ అనేది మన జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. అది వర్క్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని ఎన్నో రకాలుగా ఎఫెక్ట్ చేస్తుంది, ప్రశాంతత లేకుండా హింసిస్తుంది. ఈ ఒత్తిడే అనేక అనారోగ్యాలకు కూడా ప్రధాన కారణం. మనసులో ఒత్తిడి ఎక్కువైతే కార్టిసోల్ హార్మోన్ పెరిగి హార్ట్ ని, బ్రెయిన్ ని, చివరికి మన డిఎన్ఏని కూడా డ్యామేజ్ చేస్తుంది. సమయానికి ముందే మన శరీరం ఏజ్డ్ గా కనిపించేలా చేస్తుంది. ఇలా ఇంకా ఎన్నో సమస్యలు. ఆరోగ్యంగా జీవించాలంటే ముందు ఈ ఒత్తిడిని అరికట్టాలి. ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాలు మెడిటేషన్, ప్రాణాయామ, డీప్ బ్రీదింగ్ వంటివి చేయడం అలవాటు చేసుకోండి. ఇది బ్రెయిన్ ని రిలాక్స్ చేస్తుంది, స్ట్రెస్ ని తగ్గిస్తుంది. ముఖ్యంగా ప్రాణాయామం చాలా సహాయపడుతుంది. ప్రాణాయామం జీవితాన్ని మార్చేసే ఒక పవర్ఫుల్ టూల్. దీనితో అనేక లాభాలు ఉన్నాయి. ఈ ప్రాణాయామం ఎలా చేయాలి, దీనితో కలిగే అద్భుతమైన లాభాలు ఏంటి, మీ జీవితాన్ని ఇది ఎలా మారుస్తుంది తెలియాలంటే డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో లింక్ ఉంది. ఈ వీడియో తర్వాత అది కూడా తప్పకుండా చూడండి. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువ అవ్వడం వల్ల మెడిటేషన్, యోగా వంటి వాటిని చాలా మంది అలవాటు చేసుకున్నారు. మీరు కూడా అలాంటి వారిలో ఒకరైతే అవి మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు కదా. ఇక రెండవది న్యాచురల్ మూమెంట్. మనలో ఎంతమంది రోజంతా ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటున్నారు? పోనీ రోజంతా సాధ్యం కాదు, కనీసం గంట లేదా 30 నిమిషాలు. చాలా మంది 10 నిమిషాలు కూడా యాక్టివ్ గా ఉండరు. ఇది ఆందోళన చెందాల్సిన విషయం. మన జీవితం అంతా చైర్లోనే గడిచిపోతుంది. ఆఫీస్ లో కూర్చుని వర్క్ చేస్తాం, ట్రావెలింగ్ చేసేటప్పుడు కూర్చునే డ్రైవింగ్ చేస్తాం, ఇంట్లో కూర్చునే మొబైల్ స్క్రోల్ చేస్తాం, గేమ్స్ కూడా కూర్చునే 2 వేళ్లు మాత్రమే ఉపయోగించి ఆడుతాం. ఈ అలవాటు వల్ల మన శరీరంలో ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది, జాయింట్స్ స్టిఫ్ అవుతాయి, ఆర్టరీస్ బ్లాక్ అవుతాయి, బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇలా నిశ్చలంగా ఎప్పుడు కూర్చునే ఉండకూడదు. రోజుకి కనీసం ఒక 30 నిమిషాల పాటు వాకింగ్ చేయండి, లేదా గార్డెనింగ్, యోగా వంటివి ఏమైనా అలవాటు చేసుకోండి. ఈ చిన్న అలవాటు మీ ఏజింగ్ ని 10 నుంచి 12 సంవత్సరాలు స్లో చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జపాన్ లో ఒకినవా అనే ఒక విలేజ్ ఉంది. అక్కడ ప్రజలు ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు. దీనికి కారణం ఈ సింపుల్ హ్యాబిటే. వాళ్ళు రోజుకి 7-8 వేల అడుగులు నడుస్తూ ఉంటారు. అలాగే గార్డెనింగ్ చేస్తారు. వాళ్ళకి కావలసిన కూరగాయలను వాళ్లే పండించుకుంటూ ఉంటారు. ఇలా నిత్యం యాక్టివ్గా ఉండడం వల్ల వారు 100 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. మీరు కూడా ప్రతిరోజు 7 నుంచి 8 వేల అడుగులు నడవడం అలవాటు చేసుకోండి. ఒకవేళ ఇది కుదరదు అనుకుంటే కనీసం 30 నిమిషాలు వాక్ చేయండి. ఇది మీ తల్లిదండ్రులకు కూడా అలవాటు చేయండి.
దానివల్ల కలిగే లాభాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇక మూడవది ఫాస్టింగ్. మనలో చాలా మంది ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి అని అంటే ప్రతి నిమిషం ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఇలా రోజంతా ఏదో ఒకటి తింటూ ఉండడం వల్ల శరీరంలోని సెల్స్ కి రిపేర్ అయ్యే టైం దొరకదు. ఫాస్టింగ్ చేస్తే బాడీకి ఒక బ్రేక్ దొరుకుతుంది. ఈ సమయంలో సెల్స్ తమలోని అనవసరమైన వ్యర్థాలను క్లీన్ చేస్తాయి, డ్యామేజ్ ని రిపేర్ చేస్తాయి, కొత్త భాగాలను తయారు చేస్తాయి. దీన్నే ఆటోఫేజీ అంటారు. ఆటోఫేజీలో శరీరం ఎటువంటి మెడిసిన్స్ అవసరం లేకుండా వ్యాధులను సరిచేస్తుంది. ఈ ఆటోఫేజీ ఒక లైఫ్ చేంజింగ్ ప్రాసెస్. దీని గురించి పూర్తిగా తెలియాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ వీడియో కూడా తప్పక చూడండి. అలాగే ప్రతిరోజు 12 నుంచి 14 గంటలు ఫాస్టింగ్ చేయడం లేదా టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే మీరు లోపల నుంచి యవ్వనంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇది ఆరోగ్యాన్ని 100 సంవత్సరాల వరకు పొడిగించగల ఒక అమేజింగ్ పవర్ ఉన్న హ్యాబిట్. కాబట్టి తప్పకుండా అలవాటు చేసుకోండి. నెక్స్ట్ హ్యాబిట్ ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. మేము చేసే ఈ వీడియోలు మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఒక్క కామెంట్ 2 సెకండ్ల కంటే ఎక్కువ పట్టదు, కానీ ఆ కామెంట్తో మాకు మోటివేషన్ దొరుకుతుంది. మీ జీవితాన్ని మార్చేసే మరిన్ని వీడియోలు చేసే బలం వస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా మంది రెగ్యులర్గా వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మేము అప్లోడ్ చేసే అమేజింగ్ వీడియోస్ని మిస్ అవుతారు. అలాగే మీ జీవితాన్ని మార్చేసే హెల్త్ టిప్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక 4వది లెగ్యూమ్స్ ఇంటేక్. పప్పులు డైలీ డైట్ లో తీసుకోవడం చాలా అవసరం. చాలా మంది పప్పు అంటేనే ఇష్టపడరు. పప్పు వండిన రోజైతే వారికి సపరేట్ గా వేరే వంట చేయించుకుంటారు లేదా బయట ఫుడ్ తింటారు, కానీ పప్పు వైపు మాత్రం చూడరు. కానీ వాళ్ళు ఏం మిస్ అవుతున్నారో వారికి తెలియదు. రోజు ఒక బౌల్ పప్పు లేదా నల్ల శనగలు తింటే మీ సెల్స్ 10 నుంచి 15 ఏళ్లు యంగ్ గా ఉంటాయి. పెసరపప్పు, నల్ల శనగలు, రాజ్మా, ఎర్ర కందిపప్పు, ఈ పప్పులన్నీ ప్రోటీన్ ఇంకా ఫైబర్ పుష్కలంగా కలిగి ఉంటాయి. ఈ ఫైబర్ షుగర్ వల్ల సెల్స్ కి కలిగే డ్యామేజ్ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. మీ డైజెషన్ ని బెటర్ చేస్తుంది. ప్రోటీన్ మీ మజిల్స్ ని, టిష్యూని రిపేర్ చేస్తుంది. పప్పులు మీ డైలీ డైట్ లో ఖచ్చితంగా ఉండాల్సిన పదార్థాలు. ఇవి మీ హార్ట్, బ్రెయిన్, జాయింట్ సెల్స్ ని 20-30 ఏళ్లు యంగ్ గా ఉంచుతాయి. కాబట్టి పప్పుల్ని తప్పకుండా మీ డైట్ లో చేర్చుకోండి. ప్రతిరోజు కాకపోయినా వారానికి 2-3 సార్లైనా తినండి. ఇక 5వది హెల్దీ ఫ్యాట్స్. ఫ్యాట్ అనగానే మనకి ఎక్కడ లేని భయం వచ్చేస్తుంది. అన్ని ఫ్యాట్స్ హానికరమైనవి అనుకోవడం పొరపాటు. జంక్ ఫుడ్, రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల వచ్చే ఫ్యాట్ మాత్రమే మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వంటి నట్ సీడ్స్ లో ఉండే ఒమేగా 3 ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెయిన్, హార్ట్, జాయింట్స్, స్కిన్ అన్నిటినీ హెల్దీగా యంగ్ గా ఉంచుతాయి. అందుకే రోజు కొన్ని నట్స్, సీడ్స్ కూడా తప్పనిసరిగా తీసుకోండి. తీసుకుంటారా? ఎస్ లేదా నో కామెంట్ చేయండి. ఈ వీడియో మొదటి నుంచి ఇప్పటి వరకు 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చు అని ఎన్నోసార్లు చెప్పాను. అంటే 100 ఏళ్లు జీవించడం మాత్రమే కాదు, 100 ఏళ్లు ఆరోగ్యంగా జీవించడం. తేడా ఏంటి? చాలా ఉంది. దీని గురించి ఫేమస్ అమెరికన్ సైంటిస్ట్ జేమ్స్ టి వాట్సన్ చాలా బాగా వివరించారు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే లైఫ్ స్పాన్, హెల్త్ స్పాన్ ఒకటి కాదు. లైఫ్ స్పాన్ అంటే ఎంతకాలం బ్రతికాం, హెల్త్ స్పాన్ అంటే ఎంతకాలం ఆరోగ్యంగా జీవించాం. అర్థమైందా? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి 95 ఏళ్లు బ్రతికారు, కానీ 60-70 ఏళ్లు ఏదో ఒక అనారోగ్యంతో మంచానికే అంకితం అయిపోయారు. అదే వయసున్న మరో వ్యక్తి ముందాయనలా కాకుండా 80 ఏళ్లు ట్రావెలింగ్ చేస్తూ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో సరదాగా గడిపారు. హెల్తీగా, యాక్టివ్ గా, ఆనందంగా గడిపారు. ఇప్పుడు ఎవరి లైఫ్ బెటర్? ఎక్కువ కాలం బ్రతికిన, అనారోగ్యంతో బ్రతికిన మొదటి వ్యక్తి లైఫా, లేక బ్రతికినంత కాలం హెల్తీగా, హ్యాపీగా, యాక్టివ్ గా జీవించిన మరో వ్యక్తి లైఫా? ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే 100 ఏళ్లు జీవించాలి, కానీ అన్ని ఏళ్ళు హెల్తీగా కూడా ఉండాలి. హెల్త్ బాగోకుండా ఎన్నేళ్ళు బ్రతికితే మాత్రం ఏం లాభం? కాబట్టి హెల్తీ హ్యాబిట్స్ ని అలవర్చుకోండి. హెల్తీ ఫుడ్ తినండి, డాక్టర్స్ హెల్ప్ తీసుకోండి. ఈ వీడియోలో చెప్పిన ఈ 5 హ్యాబిట్స్ ని అలవర్చుకోండి. హెల్తీగా, హ్యాపీగా ఉండండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా, అది ఎంత పెద్ద సమస్య అయినా ఆయుర్వేద వైద్యాన్ని ఎంచుకోమని నేను సూచిస్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాల్ని కూడా తెలుసుకొని శాశ్వతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యుల్ని కలవండి. వీలైతే మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కి ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలను. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. ఈ సమస్యకి తప్పక పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. నమస్కారం.